ముసలి వయసులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు డీఎంకే అధినేత కరుణానిధి. 93 ఏళ్ల వయసులో పొలిటికల్ వార్ కు సై అంటున్నారు. జయా పాలనకు చెక్ పెట్టి తీరుతామంటున్నారు సూపర్ సీనియర్ కలైంజర్. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఏం చేస్తుంది, ఓటర్లు ఏమనుకుంటున్నారు? తమిళ ఎన్నికల్లో డీఎంకే అవకాశాలపై స్పెషల్ రిపోర్ట్. తొంభై మూడేళ్ల వయసులోనూ కరుణానిధి రాజకీయాల్లో సై అంటే సై అంటున్నారు. ప్రత్యర్థులకు అందని ఎత్తులు వేస్తున్నారు. ఆరోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని పట్టుదలతో ఉన్నారు. చాలా వేగంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు డీఎంకే అధినేత. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రొటీన్ కు భిన్నంగా సాగుతున్నాయి. కరుణానిధి, జయలలితకు మైల్ స్టోన్ కాబోతున్నాయి. కరుణ గెలిస్తే కురు వృద్ధుడిగా ఆరోసారి సీఎం అవుతారు. తన వయసును చూసైనా గౌరవించాలని ఆయన ఓటర్లను అడుగుతున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన డీఎంకే ఈసారి కాంగ్రెస్ పొత్తుతో బరిలోకి దిగింది. ఈ కూటమి దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కు కోరుకున్నన్ని సీట్లిచ్చింది. మేనిఫెస్టోలోనూ కరుణ తనదైన ముద్ర చూపించారు. గత ఎన్నికలకు మించి ఇప్పుడు ఉచిత హామీలు కొత్త పుంతలు తొక్కాయి. జయలలిత ఆల్ ఫ్రీ స్కీమ్లు అమలు చేస్తున్నారు. కరుణ కూడా ఆమెతో పోటీ పడ్డారు. సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరికంటే ముందే మేనిఫెస్టో ప్రకటించారు. విద్యార్థులకు రుణాలు, రైతు రుణమాఫీ లాంటి హామీలిచ్చారు. మద్య నిషేధం విషయంలో కరుణ ఓ అడుగు ముందుకేశారు. బాగుంది, తమిళనాడు కలైనర్కి బాగుంది. ஒரு சீரியல் தந்தை பெரியார், அறிஞர் அண்ணா, கலைஞர் சீரியல் ஒரு தமிழ்நாட்டினுடைய இது సోషల్ వర్కర్. డెఫినెట్లీ బాగుంది. 90 ఏళ్లు దాటిన వయసులో కూడా కరుణ రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. పార్టీకి పట్టున్న జిల్లాలతో పాటు ఈసారి చెన్నై పరిధిలో ఉన్న 18 సీట్లలో సగానికి పైగా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కరుణ. అందుకే నగరంలో అందరికంటే ముందే స్టాలిన్ గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశారు. ఏదో వందరం సంతోషం, కరుణానిధి வரட்டும், ஜெயலலிதா வரட்டும், ஏதோ எம்மதம் சம்மதம் அது இல்லை. அவங்கள நெகி செல்லா காசு தான். விஜயகாந்த்ல ராமதாஸ், விஜயகாந்த், வைகோ யாரும் மாறக்கூடாது. ஜெயா ஜெயா கருணாநிதி யாரும் ఓకే. ప్లస్ ஒன்று గెత్తు, ஒன்று మత్తు, ఎదు వందరం ఓకే. స్టాలిన్ నే తన వారసుడిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్తున్నారు కరుణ. తండ్రి కొడుకులు జైపై విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన డీఎంకే ఈసారి సొంతంగానే మ్యాజిక్ నెంబర్ 118 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. చెన్నై పరిధిలో గతేడాది వరద ప్రభావం వల్ల కొంతవరకు ఓటర్ల మొగ్గు డీఎంకే వైపు కనిపిస్తోంది. జనాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశాలతో మేనిఫెస్టో ఇవ్వడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతనే కరుణ నమ్ముకున్నారు. ఇవే తనను ఈజీగా సీఎంను చేస్తాయని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. వారసత్వం విషయంలో కరుణ పెద్ద కుమారుడు అళగిరి అలిగినా పార్టీపై పెద్దగా ఎఫెక్ట్ ఉండదంటున్నారు నేతలు. Definitely the DMK will win and he will become the chief minister. Our party president Kalaignar Karunanidhi will become the chief minister. The failure of this government, the corruption, this government is useless. This has done nothing to the people of Tamil Nadu. We have done a lot of things. We have brought industries. We have given employment. See the roads in Tamil Nadu. All roads were brought during the DMK period. See how many industries have come in Tamil Nadu. Now our industries are closing down and going. We have performed. We have done everything, whatever we have promised. But the ADMK did not do not a single thing which they had promised in their manifesto.
పార్టీలు బలబలాల కంటే జయలలిత కరుణానిధి మధ్య వ్యక్తిగత పోటీలాగా ఎన్నికలు సాగుతున్నాయి. జయ మేనిఫెస్టో ప్రకటించాక కాస్త సీన్ మారింది. మద్య నిషేధం హామీ బాగా కలిసొస్తుందనే ధీమాతో ఉన్నారు డీఎంకే లీడర్లు. కరుణానిధి తిరువారూర్ నియోజకవర్గం నుండి పోటీ పడుతున్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లు 20 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో వీరి ఓట్లే కీలకంగా మారుతున్నాయి. డిఎంకే తన బలాని కంటే కూడా విపక్షాల ప్రత్యర్థుల బలహీనతలే తల బలంగా మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. మునుపటి కంటే మేనిఫెస్టోలో నిర్దిష్టమైన విషయాలు పెట్టి ప్రజల ముందుకు ఓటర్ల ముందుకు వెళ్తున్నారు డిఎంకే అధినేత. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు. దానికి కారణము ఇతరుల బలహీనతనే. దాన్నే డిఎంకే గట్టిగా నమ్ముకున్నది.